సో, నిన్న క్లాస్‌లో మనం ఏం చూసాము? సీఎస్‌వి ఫైల్ ఎలా లోడ్ చేయాలి? డాట్ టీఎక్స్టీ, డాట్ సీఎస్‌వి నువ్వు ట్రై చేసావా డాట్ సీఎస్‌వి? ఏమైతది? హ్మ్. ఓకే. సో, ఈరోజు ఎక్స్ఎంఎల్ ఫైల్, జేసన్ ఫైల్ ఎలా లోడ్ చేస్తామో చూద్దాం. సో, ఎక్స్ఎంఎల్ ఫైల్ వచ్చేసి ఇన్ఫర్మేటిక్‌లో ఎలా లోడ్ చేస్తామో చూద్దాము. జేసన్ ఫైల్ ఏం అవసరం లేదు. తర్వాత ఏఎస్‌సిఎస్‌లో ఇవి 2 చూద్దాం. ఎక్స్ఎంఎల్, జేసన్ ఇవి 2. సో, ఫస్ట్ నువ్వు ఇన్ఫర్మేటికాకి లాగిన్ అవ్వాలంటే రిపాజిటరీ ఫస్ట్ కనెక్ట్ అవ్వాలంటే దానికి ముందు అడ్మిన్ లాగిన్ అయ్యి ఇంటిగ్రేషన్ సర్వర్స్ అని ఉంటాయి. ఇవి వచ్చేసి పవర్ సెంటర్ సర్వర్. ఓకే. ఇది ఇప్పుడు నువ్వు ఆరాకిల్ లాగిన్ అంటే నువ్వు ఆరాకిల్ ఇన్స్టాల్ చేయకుండా డైరెక్ట్ ఎస్క్యూఎల్ డెవలపర్ ఓపెన్ చేయగలవు. ఎస్క్యూఎల్ డెవలపర్ ఓపెన్ చేసి నువ్వు క్వైరీస్ రాయగలవా? రాయలేవు కదా. ఎస్క్యూఎల్ డెవలపర్ అనేది జస్ట్ యూఐ, యూజర్ ఇంటర్ఫేస్ ఇది. దీనికి బ్యాక్ ఎండ్ లో నువ్వు ఆరాకిల్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తే అప్పుడు నువ్వు ఇక్కడ రాసే క్వైరీస్ అన్ని ఇక్కడ స్టోర్ అవుతాయి. సో అలానే పవర్ సెంటర్ లో రిపాజిటరీ, డెవలపరు, వర్క్ ఫ్లో మేనేజర్, వర్క్ ఫ్లో మానిటర్ ఇవన్నీ క్లయింట్ టూల్స్ లైక్ యూఐ. ఇవన్నీ నువ్వు ఇది రన్ అవ్వాలంటే ఫస్ట్ నీకు సర్వీసెస్ రన్ అవ్వాలి. లైక్ ఇవి ఇక్కడ డేటాబేస్ అనుకుంటే ఇక్కడ సర్వర్స్. ఓకే. సో ఫస్ట్ సర్వర్స్ రన్ అవ్వాలి కదా. ఈ సర్వీసెస్ రన్ అయితేనే నువ్వు క్లయింట్ ఓపెన్ చేసి నువ్వు ఏ డిజైన్ చేసినా ఇవన్నీ ఇంటిగ్రేషన్ సర్వర్ లో స్టోర్ అవుతాయి. సో బ్యాక్ ఎండ్ ఫస్ట్ రన్ అయితేనే కదా మనకి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ రన్ అయ్యేది. సో అలాగా నువ్వు ఏదైనా డిజైనర్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఇంటిగ్రేషన్ సర్వీస్ అనేది యాక్టివ్ లో ఉండాలి. ఓకే. సో అడ్మిన్ పేజ్ ఒకసారి ఓపెన్ చేసి లాగిన్ అయితే చాలు. లాగిన్ అయిన తర్వాత క్లోజ్ చేసేసి రిపాజిటరీ కనెక్ట్ అవసరం లేదు. డైరెక్ట్గా డిజైనర్కి వెళ్ళి అక్కడ రిపాజిటరీ కనెక్ట్ అవ్వాలి. రిపాజిటరీ కనెక్ట్ అయ్యి అందులో ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ నువ్వు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే అప్పుడు నువ్వు అన్ని యాక్సెస్ చేయగలవు. అర్థమైందా ఇప్పుడు? సో మనము ఎక్స్ఎంఎల్ ఫైల్ చూద్దాము. ఇన్ఫర్మేటిక్ లో మనం ఎలా లోడ్ చేయగలం. సోర్స్ ఫైల్స్ నా దగ్గర కొన్ని ఎక్స్ఎంఎల్ ఫైల్స్ ఉన్నాయి. సో కస్టమర్ ఎక్స్ఎంఎల్ అని ఉంది. ఓకే. సో ఇందులో మనకి ఏముంది, డేటా డబుల్ క్లిక్ చేస్తే నీకు వెబ్ పేజ్ లో ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఏముంది, నేమ్ ఉంది, ఏజ్ ఉంది, ఈమెయిల్ ఉంది. సో నేమ్, ఏజ్, ఈమెయిల్. సో ఇందులో ఉన్న ఎక్స్ఎంఎల్ డేటాని మనం టేబుల్లోకి లేదంటే ఫైల్లోకి లోడ్ చేయమంటారు. సో లెట్స్ సే మనము ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. మేము టార్గెట్ లో సోర్స్ వచ్చేసి ఎక్స్ఎంఎల్ అనుకున్నాము. టార్గెట్ లో నేమ్, ఏజ్, ఈమెయిల్ ఈ 3 కాలమ్స్ క్రియేట్ చేస్తే మనకి ఈ ఇక్కడ ఉన్న డేటా మొత్తం స్టోర్ చేయగలం టేబుల్లోకి. సో దీన్ని ఫైల్ యాజ్ ఎ ఎక్స్ఎంఎల్ లాగా తీసుకున్నాను. సోర్స్ యాజ్ ఎక్స్ఎంఎల్. సో ఇప్పుడు నేను ఫస్ట్ రైట్ క్లిక్ చేసి ఇది కనెక్ట్ చేసా. రిపాజిటరీ నాకు ఫోల్డర్ ఉంది. రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి ఫోల్డర్ ఎప్పుడైనా. కనెక్ట్ కాదు. కనెక్ట్ చేస్తే జస్ట్ ఫోల్డర్ యాక్టివ్ అవుతుంది అంతే. ఇన్సైడ్ ఉన్న మనకి
ఈ అసెట్స్ అన్ని ఓపెన్ అవ్వవు. సో అందుకే రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా లోపల ఉన్న అసెట్స్ అన్ని యాక్సెసిబుల్ అవుతాయి. సో మీకు ముందే చెప్పాను, నాకు ఫస్ట్ క్లాస్లోనే చెప్పాను. సో నెక్స్ట్ ఇది ఓపెన్ అయిన తర్వాత నీకు ఇక్కడ సోర్స్ పైన క్లిక్ చేస్తే ఇందులో సోర్సెస్ అన్ని ఉంటాయి, మనకి క్రియేట్ చేసిన సోర్సెస్. ఇక్కడ సోర్స్ ఎలా తీసుకున్నా అంటే ఇక్కడ ఇది వచ్చేసి సోర్స్ అనలైజర్, టార్గెట్ అనలైజర్, ట్రాన్స్ఫార్మర్, యాప్లెట్, మ్యాపింగ్ డిజైనర్. మ్యాపింగ్ క్రియేట్ చేయాలంటే దీనిపైన క్లిక్ చేస్తే నీకు వర్క్ స్పేస్ ఓపెన్ అవుతుంది. సోర్స్ కావాలంటే సోర్స్ పైన క్లిక్ చేయాలి, ఇది క్లియర్ చేసుకో, అప్పుడు నీకు ఇక్కడ సోర్స్ ఆప్షన్ వస్తుంది. టార్గెట్ పైన క్లిక్ చేస్తే నీకు టార్గెట్ ఆప్షన్ వస్తుంది. ఓకే, మ్యాపింగ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ నీకు మ్యాపింగ్స్ వస్తాయి, క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ మనం సోర్స్కి వెళ్దాము. సోర్స్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫ్రమ్ డేటాబేస్, ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్, ఇంపోర్ట్ ఎక్స్ఎంఎల్ డెస్టినేషన్. సో మనం ఇప్పుడు చేసింది ఎక్స్ఎంఎల్ కాబట్టి ఇంపోర్ట్ ఎక్స్ఎంఎల్ డెఫినేషన్ అని క్లిక్ చేస్తే ఆ సోర్స్ పాత్కి వెళ్తుంది. లేదంటే నువ్వు బ్రౌజ్ చేయి, సోర్స్ ఫైల్స్ నువ్వు ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నావో ఆ ఫోల్డర్కి వెళ్తే ఇక్కడ ఫైల్ టైప్ యాజ్ ఎక్స్ఎస్డి అని ఉంది. ఏం చేస్తావు, ఆల్ ఫైల్స్ అని ఇస్తే నీకు అన్ని ఓపెన్ అవుతాయి. లేదు నీ దగ్గర ఆల్రెడీ ఎక్స్ఎంఎల్ ఫైల్స్ ఉంటే జస్ట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అండ్ శాంపిల్ క్లిక్ చేయి, నీకు ఎక్స్ఎంఎల్ ఫైల్స్ అనేది ఒక్కటే చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు కస్టమర్ డాట్ ఎక్స్ఎంఎల్ ఇది నేను ఓపెన్ చేస్తాను. The option to override the infinite length of fields is not set. Do you want to set it before you okay, something error field set చేయమంటుంది. How would you like to be generated overall? జస్ట్ క్లిక్ ఓపెన్. ఓకే, సో మనకి ఇది ఎక్స్ఎంఎల్ విజార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎంటర్ ద నేమ్ ఆఫ్ ది ఎక్స్ఎంఎల్. సో ఇది ఆల్రెడీ తీసుకుంటుంది ఎక్స్ఎంఎల్ ఫైల్ నేమ్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇట్ లైక్ ద ఎక్స్ఎంఎల్ వ్యూస్ టు బి జనరేటెడ్. సో ఇది ఎలా ఉన్నాయో సేమ్ అలానే వదిలేయచ్చు, ఏం అవసరం లేదు. క్లిక్ ఆన్ ఫినిష్. సో మనం ఇప్పుడు ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది ఇంపోర్ట్ చేసాం, సోర్స్ ఫైల్. ఇక్కడ చూసుకుంటే బై డిఫాల్ట్గా ఎక్స్ఎంఎల్ అనేది ప్రైమరీ కీ, ఫారెన్ కీ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే, సో అందులో ఉన్న డేటా ప్రకారం ఇది ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. సో ఇది ప్రైమరీ కీ, ఇది ఫారెన్ కీ. సో ప్రైమరీ కీ, ఫారెన్ కీ. సో ఇందులో ఏమేమి ఉన్నాయి, మనకి 2 ఫీల్డ్స్ ఉన్నాయి. బుక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది, పర్సన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఏమేమి ఉన్నాయి, మనకి రూట్ వచ్చేసి పర్సన్ ఉంది. సో పర్సన్ ఈస్ నథింగ్ బట్ ఎంప్లాయీ, కస్టమర్ డీటెయిల్స్ ఉన్నాయి. తర్వాత బుక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అంటే 2 సెట్స్ ఆఫ్ డేటా ఉంది మనకి ఇక్కడ. సో మనం ఇంపోర్ట్ చేసిన తర్వాత ఆ ఎక్స్ఎంఎల్ విజార్డ్ అనేది ఆటోమేటిక్గా అనలైజ్ చేసి మనకి ఇలా సపరేట్గా చూపిస్తుంది డేటా. సో నేమ్ అనే ఫీల్డ్ ఉంది, ఏజ్ ఫీల్డ్ ఉంది, తర్వాత ఈమెయిల్ ఫీల్డ్ ఉంది. సో బుక్ కేటగిరీకి వెళ్తే టైటిల్, ఆథర్, ఇయర్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ టార్గెట్. సో ఇఫ్ యూ వాంట్, ఈ దగ్గర ఆల్రెడీ టార్గెట్ టేబుల్ ఉంటే పర్లేదు, లేదా క్రియేట్ చేయాలనుకుంటే జస్ట్ దీనిపైన క్లిక్ చేయి, క్రియేట్ అని. సో ఇక్కడ నువ్వు టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటే ఆ రెగ్యులర్ క్లిక్ చేయి, టేబుల్ నేమ్ ఈ_అండర్స్కోర్ కస్టమర్ ఎక్స్ఎంఎల్ అని ఇస్తాం. ఓకే, క్రియేట్ అండ్ డన్. సో మనకి ఇంకోటి కూడా ఉంది కదా, ఇంకో టార్గెట్ క్రియేట్ చేస్తాం, ఈ_అండర్స్కోర్ బుక్ ఎక్స్ఎంఎల్. ఎక్స్ఎంఎల్ అని ఎందుకు ఇస్తున్నా అంటే మనము ఎక్స్ఎంఎల్ ఫైల్ ద్వారా లోడ్ చేస్తున్నాం వాటిని. క్రియేట్ డన్. సో ఇప్పుడు మనం ఇక్కడ కాలమ్స్ అనేది క్రియేట్ చేయాలి. సో కస్టమర్, సో నువ్వు టేబుల్ నేమ్ ఏమైనా రీనేమ్ చేయాలంటే రీనేమ్ చేసుకోవచ్చు ఇక్కడ. బట్ ఫస్ట్ మనము కాలమ్స్ క్రియేట్ చేద్దాం. ఏమున్నాయి, నేమ్, ఏజ్, ఈమెయిల్.
నేమ్ వాడ్ క్యారెక్టర్ ఇది ఒక 25 తీసుకుంటాను. ఏజ్ వచ్చేసి నంబర్, తర్వాత ఈమెయిల్ వాడ్ క్యారెక్టర్ 40 తీసుకున్నాను. ఓకే, సో కస్టమర్ టేబుల్ అనేది మనం క్రియేట్ చేసేసాం. నెక్స్ట్ బుక్ టేబుల్. బుక్లో కాలమ్స్ ఏమున్నాయి మనకు? బుక్ టైటిల్, ఆథర్, ఇయర్. టైటిల్ వచ్చేసి ఏముంది ఇక్కడ అంతా వ్యాకర్. సో ఇయర్ ఒకటి నెంబర్ వ్యాకర్ 50 తీసుకుంటా. ఆథర్ 50 తీసుకుంటా. ఇయర్ అనేది ఏంటి? ఇట్స్ డేట్. ఓకే, క్లిక్ ఆన్ అప్లై. ఓకే, సేవ్ ఇట్. సో మన సోర్స్ టార్గెట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? మ్యాపింగ్ క్రియేట్ చేయాలి. సో మ్యాపింగ్ పైన క్లిక్ చేసి మ్యాపింగ్స్కి వెళ్ళి క్రియేట్ m_xml. ఓకే, సో ఇప్పుడు సోర్సెస్ టార్గెట్ మనము ఇక్కడ డిజైనర్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. సో మనం లోడ్ చేసింది XML కదా, సోర్స్లో ఆటోమేటిక్గా ఒక XML సబ్ ఫోల్డర్ లా క్రియేట్ అవుతుంది. సో డ్రాగ్ అండ్ డ్రాప్. నెక్స్ట్ టార్గెట్. టార్గెట్ వచ్చేసి మనకు 2 టార్గెట్స్ ఉన్నాయి కాబట్టి కస్టమర్ XML ఒకటి, తర్వాత బుక్ XML. ఓకే, సో కస్టమర్ బుక్. సో ఇక్కడ మనం డేటాని డివైడ్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు అంటే ప్యారలల్గా 2 క్రియేట్ చేయొచ్చు. ఓకే, అవసరం లేదు, ఇలానే మనం సరిగ్గా చేయొచ్చు. సో ఇప్పుడు పర్సన్, ఈ నేమ్, ఏజ్, ఈమెయిల్ డ్రాగ్ కస్టమర్ టేబుల్కి. ఓకే, తర్వాత టైటిల్, ఆథర్, ఇయర్. ఈమెయిల్ వచ్చేసి బుక్, ఇయర్ వచ్చేసి ఇయర్. ఏజ్, ఈమెయిల్. సో ఇంతకుముందు మనం ఇక్కడ టార్గెట్ లో డేట్ అని తీసుకున్నాం, బట్ ఇక్కడ డేటా టైప్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చాడు? రైట్ ఇచ్చారు, అంటే నెంబర్ అన్నమాట. సో XML లో నెంబర్ లా కన్సిడర్ చేసినాడు. సో డేటా టైప్ మిస్ మ్యాచ్ అయిందంటే మనం కనెక్ట్ చేయలేము, ఇలా ఎర్రర్ చూపిస్తుంది మనకి. అంటే ఎందుకంటే డేటా టైప్ మిస్ మ్యాచ్ ఉంది కాబట్టి మనం మ్యాప్ చేయలేము కాలమ్స్. సో నేను ఏం చేస్తా, ఇది కూడా నెంబర్ తీసుకున్నాను. సో నెంబర్ తీసుకుంటే అప్పుడు టూ కాలమ్స్ డేటా టైప్స్ అనేది మ్యాచ్ అవుతున్నాం కాబట్టి మనం కాలమ్ ని మ్యాప్ చేయగలం. ఓకే, సో ఇప్పుడు ఏం చేసాం మనము? కస్టమర్ కాలమ్స్ మ్యాప్ చేసాము, బుక్ కాలమ్స్ మ్యాప్ చేసాము. సేవ్ ఇట్. సో ఇప్పుడు మ్యాపింగ్ అనేది వ్యాలిడ్ అయింది. ఓకే, సో ఇది మనం ఎంటైర్ మ్యాపింగ్. నెక్స్ట్ ఏం చేయాలి? వర్క్ ఫ్లో క్రియేట్ చేయాలి. సో నువ్వు వర్క్ ఫ్లో ఇక్కడ వెళ్ళి కనెక్ట్ అయ్యి నువ్వు సెషన్ క్రియేట్ చేసి అలానే చేయొచ్చు, లేదంటే ఇంకొక ఈజీ ఉంది. జస్ట్ దీనిపైన రైట్ క్లిక్ చేసి జనరేట్ వర్క్ ఫ్లో ఉన్నది ఇక్కడ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే నీకు ఒక విజార్డ్ ఓపెన్ అవుతుంది.
సో నువ్వు ఇక్కడ నుంచే డైరెక్ట్గా వర్క్ ఫ్లో క్రియేట్ చేయొచ్చు. నువ్వు రీయూజబుల్ సెషన్స్ చూస్ చేయాలా, ఏమైనా యూస్ చేయాలంటే ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు జస్ట్ డైరెక్ట్గా ఎవ్రీ టైం ఇదే యూస్ చేసుకుంటే. రీయూజబుల్ అంటే వేరే మ్యాపింగ్స్కి ఏమన్నా ఈ మ్యాపింగ్ అవసరమైతే మనం యూజ్ చేసుకోవచ్చు. సో అందుకే రీయూజబుల్ అని తీసుకోవచ్చు. ఇక్కడ సోర్సెస్ కనిపిస్తున్నాయి రెండు. ఒకటి సోర్స్, రెండు టార్గెట్స్. ఓకే. సో కనెక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవచ్చు. ఇక్కడ కనెక్షన్ డేటా టైప్, డేటా ఎక్స్ఎంఎల్, టార్గెట్ కనెక్షన్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ సోర్స్ అని ఉంది. టార్గెట్ వచ్చేసి మనకి టార్గెట్ కదా. సో టార్గెట్ అని సెలెక్ట్ చేసుకో. క్లిక్ ఆన్ ఓకే. సో కనెక్షన్ ఆబ్జెక్ట్ అంతా ఫైన్. ఇక్కడ ప్రిఫిక్స్ వచ్చేసి ఆటోమేటిక్గా ఎస్ అని తీసుకుంది. ఇప్పుడు మనం సెషన్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. ఓకే. సో ఎస్ అని తీసుకుంది ఆటోమేటిక్. నెక్స్ట్ క్లిక్ చేస్తే మ్యాపింగ్ నేమ్ ఇది వచ్చింది. సెషన్ నేమ్ అది ఆటోమేటిక్గా తీసుకుంది. s_m_xml అని. ఓకే. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఫైనల్గా సెషన్ అనేది సక్సెస్ అయింది. సక్సెస్ఫుల్గా ఇట్ జనరేట్ చేసింది. ఫినిష్. ఇప్పుడు నువ్వు వర్క్ ఫ్లోకి వెళ్తే ఆ సెషన్ వర్క్ ఫ్లో అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయింది ఆల్రెడీ. ఇక్కడ వర్క్ ఫ్లోస్ పైన క్లిక్ చేస్తే సెషన్ కదా. సో XML ఫైల్లో దీన్ని ఓపెన్ చేస్తే ఇది ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు సెషన్ క్రియేట్ చేసాం అక్కడి నుంచి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి నువ్వు. సో XML ఫైల్ రీడర్. సో దీన్ని పాత్ ఎక్కడ ఉంది, పాత్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. సోర్స్ ఫైల్ డైరెక్ట్ వచ్చేసి మనకి కస్టమ్ డైరెక్ట్ ఉంది కాబట్టి సో ఇది సోర్స్ ఫైల్. పాత్ కాపీ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఫైల్ నేమ్ ఏముంది, ఫైల్ నేమ్ customer-xml ఫైల్ అది. ఓకే. సో నెక్స్ట్ సోర్స్ ఫైల్ టైప్ డైరెక్ట్. ఓకే. సో ఇట్ ఈస్ నాట్ ఇండైరెక్ట్, డైరెక్ట్. ఓకే. సో ఫైన్. సోర్స్ కనెక్షన్స్ అంతా ఓకే. సో టార్గెట్ ఇది రిలేషనల్ వెక్టర్, ఆర్కి టార్గెట్ కనెక్షన్, లోడ్ టైప్ నార్మల్. ట్రంకేట్ ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం రియల్ టైమ్గా జాబ్ రన్ అవుతున్నప్పుడే మనం టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఇది కూడా నార్మల్. ఇది ఎవ్రీ టైం నార్మల్ ఉండేలా తీసుకో. మిగతాదంతా ఓకే. సో క్లిక్ ఆన్ అప్లై. ఓకే. సేవ్ ఇట్. సో వర్క్ ఫ్లో డిజైనర్కి వెళ్ళి క్రియేట్ వర్క్ ఫ్లో wf_xml. ఓకే. సెషన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి లింక్ చేయాలంటే సేవ్ ఇట్. సో వర్క్ ఫ్లో అనేది వ్యాలిడ్ అయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఫస్ట్ రన్ చేయాలంటే. సో ఇక్కడ టార్గెట్లో మనకు అది టేబుల్స్ లేవు కదా, మనం ఇక్కడ చూసుకుంటే నీకు ఆ టేబుల్ కనిపించదు. సో ఆ జాబ్ రన్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా టేబుల్ అనేది ఈ స్కీమాలో క్రియేట్ చేస్తుంది. స్టార్ట్ ఫ్రమ్ customer-xml. సో ఇది కదా మనం క్రియేట్ చేసింది. t_customer_xml. t_customer_xml రన్ చేస్తే టేబుల్ కనిపించదు. టేబుల్ ఆర్ వ్యూ డజంట్ ఎగ్జిస్ట్. సో జాబ్ రన్ అయిన తర్వాత ఎడిట్ చేస్తే మనకి చూపిస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ ఇంకోటి ఇది బుక్, t_book_xml. t_books_xml. సో ఈ టేబుల్ కూడా లేదు. సో మనం జాబ్ రన్ చేద్దాము. రన్ చేసిన తర్వాత చెక్ చేస్తాం.
Right click, start workflow. ఇది table views. టేబుల్ లేదు అందుకే అక్కడ ఏం చేసింది ఇక్కడ చేంజెస్ properties, definition, target, database type RFT. So let's create చేయాలి సో ఇప్పుడు రెండు టేబుల్స్ క్రియేట్ చేసాం సో జస్ట్ రైట్ క్లిక్ చేస్తే రిటర్న్ స్టార్ట్ అని చెప్తారు సో ఇప్పుడు సక్సెస్ అయిపోయింది సో బుక్ లోకి 24 రికార్డ్స్ లోడ్ అయినాయి కస్టమర్ లోకి 48 రికార్డ్స్ లోడ్ అయినాయి సో మనం ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తే సో డేటా అనేది ప్రాపర్ గా లోడ్ అయింది సో నేమ్ ఏజ్ ఈమెయిల్ తర్వాత బుక్ సో బుక్ వచ్చేసి టైటిల్ ఆథర్ ఇయర్ సో అంతా ఒకటే డేటా ఉంది మనకి ఎక్స్ఎంఎల్ సో అందుకే సేమ్ డేటా లోడ్ చేసింది సో ఇలా మనం టార్గెట్ లోకి లోడ్ చేయాలి ఎక్స్ఎంఎల్ ఫైల్స్ వస్తే సో ఇలా మ్యాపింగ్ క్రియేట్ చేసి సోర్స్ టార్గెట్ ని ఇంపోర్ట్ చేసుకొని మ్యాపింగ్ ఇలా క్రియేట్ చేసి లోడ్ చేయాలి ఇది సింపుల్ లోడింగ్ జస్ట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ నుంచి డైరెక్ట్ గా టార్గెట్ లోకి లోడ్ చేయడం సో మనకి డిఫరెంట్ సినారీస్ ఉంటాయి సో డేటాని క్లీనింగ్ చేయమంటారు మధ్యలోనే లేకపోతే ఏమైనా స్పేసెస్ ఉంటాయి ఇన్ బిట్వీన్ లో ఏంటంటే డేటాని ఏమైనా మర్జ్ చేయాలన్నా
సో, అలాంటి సినారియోస్ వస్తా ఉంటే అవి గూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి. అవి చూద్దాం. ఓకే. సో, నెక్స్ట్ క్లాసెస్‌లో మనం అన్ని ట్రాన్స్‌ఫర్మేషన్స్ యూజ్ చేసుకొని మనం ఎలా డేటాని క్లీన్ చేస్తాం, ఎలా మెర్జ్ చేస్తాం అవన్నీ చూద్దాం. సో, జస్ట్ సింపుల్ లోడింగ్ అంతే. సోర్స్ నుంచి టార్గెట్‌కి ఎలా లోడ్ చేస్తాం. సో, ఇది ఎక్స్ఎంఎల్ అయితే ఇన్ఫర్మాటికా పవర్ సెంటర్‌లో అయితే ఎక్స్ఎంఎల్ ఫైల్‌ని ఇలా లోడ్ చేస్తాం. ఓకే. సో, జేసన్ ఫైల్ అయినా అవసరం లేదు ఇన్ఫర్మాటికాలో. ఇట్స్ నాట్ రిక్వైర్డ్ రైట్ నౌ. బికాజ్ మెయిన్ కాన్సంట్రేషన్ అంతా ఏసీఎస్ కాబట్టి మనం ఏసీఎస్‌లో చూద్దాం. సో, ఎక్స్ఎంఎల్ ఫైల్, జేసన్ ఫైల్ ఎలా లోడ్ చేస్తాం. ఓకే.